అమ్మా అమ్మా సామాన్య ఏమైందమ్మా? ఏమైందమ్మా? సామాన్య అక్క నీళ్ళు తీసుకురా. నేను తెస్తా. సామాన్య సామాన్య ఏమైందమ్మా? ఇదిగో చెల్లి నీళ్ళు చల్లు. సామాన్య అమ్మా సామాన్య సామాన్య లేమ్మా. అమ్మా సామాన్య సామాన్య దయ్యం 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 అయ్యో సామాన్య సామాన్య దయ్యం సామాన్య సామాన్య ఏమీ లేదు సామాన్య. మేమే ఉన్నాం సామాన్య. సామాన్య మేము లేదు లేదంటే దయ్యాన్ని నేను చూశాను. అదిగో అందులోనే. ఇంత కళ్ళేసుకొని రంగుడు నాకు కనిపించాడు. ఏంటి వాడు మళ్ళీ వచ్చాడా? వచ్చాడంటే నన్నేదో చేయడానికి నా చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు వాడికి ఏం చేసావనమ్మా నీ వెంట పడుతున్నాడు? ద్రోహాలు చేసిన వాళ్ళు వెనకే చనిపోయిన వాళ్ళు దయ్యాలై వెంట పడతారు చిన్నత్త. నువ్వు వాపు. అసలు చేసిందంతా నువ్వు. సామాన్ ఏం చేసిందని? నేను చేసుంటే రంగడు నాకు కనిపించేవాడు. అలా లేదు అంటేనే అర్థమవుతుంది కదా. అర్థమవుతుందిలే. పెద్ద చెప్పొచ్చు. వాడికి జరిగిన అన్యాయం గురించి సామాన్యకి చెప్పుకోవడానికి వస్తున్నట్టున్నాడు. వేరే ఏం లేదు. చెప్పడానికొస్తే చెప్తాడు కానీ భయపడి పారిపోయేలా భయపెట్టాడు కదా. సంథింగ్ ఈజ్ రాంగ్. సామాన్య నన్ను వదలకుండా నా వెంటుండడం కాదు, రంగడు సామాన్యను వదలడు. జయంతి అంటే నాకే పాపం తెలీదు. రంగుడు బతుకున్నప్పుడు రంగడిని చూసి జాలిపడ్డాను కానీ నేనేం చేయలేదు. నువ్వేం చేయలేవులేమ్మా. నువ్వు చాలా మంచిదానివి. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు ఆ దెయ్యాలు కూడా నీతో ఏదో చెప్పడానికి వస్తున్నాయి. అంతే. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వాగింది చాలు, ఇక వెళ్ళు. సరే సరే, ఏదో పెద్దగా అరుపులు వినిపిస్తుంటే ఏమైందో అని వచ్చాను. ఏం అవ్వబోతుందో తెలిసింది కదా. ఇక్కడ నాకేం పని? వస్తాను. దాని మాటలేవి పట్టించుకోకు. మసీదుకెళ్ళి నీకు తాయెత్తు కట్టిస్తాను. ధైర్యంగా ఉండమ్మా. స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లి కంకణం కట్టిస్తాను. ఉండమ్మా, అమ్మవారి బొట్టు తీసుకొచ్చి పెడతాను. నేను బాబా విభూతి తీసుకొచ్చి పెడతాను. నీకు నేనున్నానుగా, నీకేం కాదు. నీకు నేనున్నాను కదా, నీకేం కాదమ్మా. రంగడు బా 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 రంగడు నువ్వు బతికే ఉన్నావా? సామాన్య భయపడుతుంది నిన్ను చూసేనా? పద రంగుడు, నిన్నెవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. పద పద. రంగడు, అమ్మ శ్యామ్, నిజమే చింతాతయ్య, రంగడు బతికే ఉన్నాడు. ఎలా రంగడు?
రంగడు, నిన్నిలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా ఆ రంగనాథుడి దయ వల్ల ఆ దుర్మార్గుడు నిన్ను చంపాలని చూసిన బ్రతికావు. నువ్వంటూనే ఉన్నావు కదా చింతాతయ్య, నేను నిజాన్ని నిరూపించడం కోసం సత్యం ఎక్కడో అక్కడ బతికే ఉంటుందని. బతికే ఉంది. అవునమ్మా, పద ఇప్పుడు ఈ రంగని మీ అమ్మమ్మ ముందు నిలబెట్టి జరిగిందంతా ఆవిడతో చెప్దాం. వద్దు చింతాతయ్య. అదేంటమ్మా, ఇన్నాళ్ళు ఏ సాక్ష్యం కోసం ఎదురు చూసామో ఇప్పుడు అదే సాక్ష్యం నిన్ను వెతుక్కుంటూ వస్తే వద్దంటావేంటి? ఎందుకంటే ఇప్పుడు మనం రంగన్ని అమ్మమ్మ ముందు తీసుకెళ్లి మనమే రంగన్ను చనిపోయినట్టు నాటకమాడి ఇప్పుడు బతకాడని తీసుకొచ్చి అబద్ధం చెప్పిస్తున్నారు అనుకుంటారు. నమ్మరు చింతాతయ్య. ఎందుకు నమ్మరమ్మా? సాక్ష్యం ఎదురుగా కనిపిస్తుంటేను. లేదు చింతాతయ్య, జరిగేదదే. అప్పుడు రంగడు మన కోసం శ్రమపడొచ్చిన దానికి ఫలితం లేకుండా పోతుంది. కనపడిన ఒక్క సాక్ష్యం వేస్ట్ అయిపోతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. మరిప్పుడేం చేద్దాం? నన్నందరిలో చెడు చేసిన సామాన్య చేత రంగన్ అడ్డం పెట్టుకుని నిజం చెప్పేలా చేద్దాం. ఎలా అమ్మా? రంగన్ని సామాన్య దయ్యం అనుకుంటుంది, భయంతో వణికిపోతుంది. కాబట్టి రంగన్ని దయ్యంలాగే సామాన్య దగ్గరికి ఎంట్రీ ఇస్తూ భయపెడుతూ దానంతటదే నిజాన్ని అందరితో ఒప్పుకునేలా చేద్దాం. నన్నింతగా ఏడిపించిన దాని మొహంలో నవ్వనేది లేకుండా చేద్దాం చింతాతయ్య. బావుందమ్మా. దెబ్బకి దాని తిక్క కుదరాలి, పిచ్చి ఆసుపత్రిలో చేరాలి. చేరుతుంది చింతాతయ్య. అమ్మ సమంత, అప్పటి వరకు ఈ రంగని ఇలా చూస్తే వీడి ప్రాణాలకు ముప్పొస్తుందేమోనమ్మా. ఎవ్వరూ రంగన్ని గుర్తుపట్టకుండా తన ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా నేను రంగన్ని కాపాడతాను చింతాతయ్య. ఎలా అమ్మా? వెయిట్ చింతాతయ్య. రంగడు ఇలా రా. ఏమైంది అత్తయ్య గారు? అందర్నీ రమ్మన్నారు. అయిందాన్నే తలుచుకుంటూ వస్తున్న దీపావళిని మర్చిపోకూడదని మిమ్మల్ని పిలిచాను. సూర్య పెళ్లి దగ్గర పడుతుంది కాబట్టి ఈ 7 దీపావళిని ఎప్పుడూ చేసుకున్నంత గ్రాండ్గా చేసుకోవాలి. పండగని మనమంతా ఆనందంగా జరుపుకోవాలి. కళతప్పిన ఈ ఇల్లు దీపాల వెలుగులో కళకళ్ళాడిపోవాలి. అంతా సంతోషంగా ఉండాలి. తప్పకుండా అత్తయ్య గారు. మేము కోరుకుంటున్నది మనమంతా సంతోషంగా ఉండాలని. అది ఈ దీపావళి పండుగతో మొదలైతే అంతకన్నా ఇంకేం కావాలి? మీ ఆలోచన ఎప్పట్లా బాగుంది అత్తయ్య గారు. మేము ఆచరణలో పెడతాం. పెడతానత్తయ్యా. మీరు మన ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అనుకున్నది అనుకున్నట్టు అయ్యేలా చేసేస్తాను. అండలుంటే కొండలైనా దాటొచ్చు అన్నట్టు మీరు మాకు అండగా ఉంటే ఏ పనైనా అసాధ్యమా? చెప్పండి.
ఏంటి సూర్య, మేమంతా మీ నానమ్మగారి ఆశను నిలబెడతామని వాగ్దానం చేస్తుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావేంటి? నీకు మనం దీపావళిని చేసుకోవడం ఇష్టం లేదా, లేక సామాన్యుని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదా? ఇంటికి పెద్ద కొడుకై పుట్టే కన్నా అడవిలో తుమ్ముమానై పుట్టేది మేలు అన్నట్టు అనవసరంగా ఈ ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టానని చెప్పి బాధపడుతున్నావా ఏంటి? వాడన్ని మాటలు ఎక్కడన్నాడక్క? నీ ఇష్టానికి ఏదేదో ఊహించుకొని మాట్లాడేస్తున్నావు. ఊహ కాదు చెల్లి, అవే వాస్తవాలేమోనని సూర్యని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఏం పద్మా, నీకెలా ఉందే? నేను చెప్తే మాత్రం నా మాట వింటారా? నాకెందుకమ్మా, నన్నేమీ అడగొద్దు. మీరు మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి, వింటాను. ఇదొక్కటి మనసులో ఉంది చెప్పడానికి కూడా జంకుద్ది. నువ్వు చెప్పరా సూర్య, పండగ ఇష్టం లేదా లేక పెళ్లి ఇష్టం లేదా? చెప్పమంటున్నాగా, ఏమైందిరా? ఆ మొహంలో అసలు వెలిగే లేదు. వెలుగు ఇల్లంతా దీపాలు పెట్టి పండగ చేసుకుంటే రాదు పెద్దమ్మ. ఇష్టమైన వాళ్ళు చెంత చేరితే వస్తుంది. మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే, మధురమిలా ఒరే సూర్య, ఉన్నట్టుండి నీ మొహంలో 1000 మతాబుల వెలుగొచ్చిందేంటి? ఆహా, ఇష్టమైన వాళ్ళు వస్తున్నారనా? సూర్య, ఏంటి సామాన్ ఎలా అరిచావు? మళ్ళీ దెయ్యమేమైనా కనిపించిందా? నాకే కాదు, నాతో పాటు అందరికీ కనిపిస్తుంది. దెయ్యమా? నాకేం కనిపించడం లేదే. ఇంక చాలు సూర్య, నీకు అర్థమైందని నాకు తెలుసు. దయ్యం లాంటి బుద్ధులున్న వాళ్ళని ఆరాధించడం మాని నీకోసమే బతుకుతున్న దేవత లాంటి నీ భక్తురాల గురించి ఆలోచించు. భక్తురాలా? ఆవిడెవరు? అది నేనే. ఓ, నువ్వా? నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను సామాన్య? నా టార్గెట్ అంతా ఇప్పుడు నువ్వే కదా. మరి దాని వైపు చూస్తావే? ఇదిగో, అది ఇది అన్నావంటే బాగుంది చెప్తున్నాను.
ఏం చేస్తావే? ఏం చేస్తావు? అసలు నువ్వు ఇక్కడ ఉండబట్టే ఇదంతా జరుగుతుంది. నేనేమన్నా ఇక్కడ ఉంటానని చెప్పానా? ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. అయ్యో ఆగాగు, ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళిపోతే సూర్యాన్ని దీపిక అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోదు. ఏమంటావు చెల్లి? అంతేగా. ఏంటి శామ్, వేషాలేస్తున్నావా? నోరు మూసుకొని ఇక్కడే ఉండు. సరే చిన్నత్త. చూడు, నువ్వుంటే ఉండు, ఏమైనా చేసుకో. అంతేగాని ఇలా వయ్యారంగా సింగారంగా రెడీ అయితే మాత్రం నేను ఊరుకోను. అది చెప్పడానికి నువ్వెవరు? అయినా నేనేం ఊరికి రెడీ అవ్వలేదు. విశేషం ఉందని చింతాతి గారు చెప్పారు కాబట్టి రెడీ అయ్యాను. విశేషమా? ఏంటది? ముఖ్యంగా నీకే చెప్పమన్నారు పెద్దత్త. నాకా? అవును పెద్దత్త. ఏంటది? ఇంటికి పెద్ద కోడలైన నా కోడల్ని హారతి పళ్ళం రెడీ చేసి పెట్టమన్నారు. హారతి పళ్ళమా? దేనికమ్మా? ఎవరో స్పెషల్ పర్సన్ ని ఇంటికి తీసుకొస్తున్నారంట. ఎవరు? మీకెవ్వరికి ఆ వ్యక్తి తెలీదంట చిన్నత్త. ఫస్ట్ టైం మన గుమ్మం దాటి లోపలికి రాబోతున్నారంట. హారతి ఇవ్వడమైతే కంపల్సరీ అని మరీ మరీ చెప్పమన్నారు. అదిగో ఆ స్పెషల్ పర్సన్ వచ్చేసి ఉంటారు. వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరానిది వింత కమ్మనైన కవ్వింత ఆడవేష వేసుకున్న అందగాడిది వింత బ్రహ్మయ్య నీరు సృష్టి తారుమారు చేసింది. ఏం చింతాతయ్య, రంగడు కనిపిస్తున్నాడా, రాధమ్మ కనిపిస్తుందా? ఇంకెక్కడ రంగడమ్మా, రాధమ్మే కనిపిస్తుంటేను. ఓకే, ఇంక ప్రాబ్లం ఏం లేదు కదా? ఇంకేముంటుందా, ఉందమ్మా. ఏంటి చింతాతయ్య? ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఈ రాధమ్మ ఎవరని చెప్తాం? ఐడియా వచ్చింది చింతాతయ్య. ఏంటమ్మా? రాధమ్మ నీ వైఫ్ అని చెప్దాం.